చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నవీన్ అన్నకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆపోజిట్ లో మాగంటి సింత గారు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అన్న పోరు గట్టిగా నడుస్తుంది. ఎంత గట్టిగా నడిచినా కూడా నవీన్ అన్న గెలవడం ఖాయం. ఎందుకంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కూడా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ అనేది జరగలే, వర్కులు ఎక్కువ జరగలేదు, చిన్న చిన్న వర్కులు జరిగినాయి. అధికారం లేకపోయినా కూడా నవీన్ అన్న అంటే మేము ఫోన్ చేస్తే పిలిచి వచ్చి ఏ పనున్నా చేసి పెట్టేవాడు నవీన్ అన్న మాకి. మరి ఇప్పుడు టికెట్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? మరి అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి పార్టీ తరఫున పోటీ చేయించే అవకాశం ఇప్పుడు వచ్చింది. టికెట్ ఇవ్వడం చాలా ఆనందం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఇంకా డెవలప్ అవ్వబోతుంది. మొత్తం నవీన్ అన్న గెలిస్తే అవుతుంది అని చెప్పేసి. అంటే మరి ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు మాగంటి గోపీనాథ్ గారు, ఆయన ఏం చేయలేదంటారా? ఏం చేయాలన్న ఎక్కడెక్కడ వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారో ఆ ఏరియాకు కొన్ని మంచి చేసుకున్నాం. మిగిలిన కాలనీ ఎక్కడ చేయలేదు. మాది షేక్పేట్ డివిజన్ ఎంజీ నగర్ లో మేము ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పనిచేయడం జరిగింది. ఎంజీ నగర్ లో కనీసం వచ్చి చూసి ఒక చిన్న పని కూడా చేయలేదు. ఓకే, మరి ఇప్పుడు ఆయన అకాల మరణం చెందడం జరిగింది. సో ఆయన మీద అభిమానంతో సింపతి ఓట్లు పడే అవకాశం డెఫినెట్లీ ఉంది కదా. ఎంత సింపతి ఓట్లు అనడం కానీ అనుభవం లేని వాళ్ళకి పబ్లిక్ కూడా ఆలోచిస్తారు. ఎట్లా అంటే సీనియర్ క్యాండిడేట్లు ఎంచుకోవడం పబ్లిక్ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సింపతితో ఓట్లు వేయడం కొన్ని జరగని కదా, కానీ ప్రజలు ఉండే మనిషి కావాలి కదా. ప్రజలు ఎనీ టైం ఫోన్ చేసి అర్ధరాత్రి అయినా వచ్చేవాడు నవీన్ అన్న. ఏమేం చేశారు నవీన్ అన్న? ఇంతకు ముందు ఏమైనా కార్యక్రమాలు కానీ ప్రజలకు అండగా ఉండడం కానీ ఏమైనా జరిగింది? అన్న ఎక్కడున్న అన్నదానాల కార్యక్రమం పంజాబ్ పెద్ద కార్యక్రమాలు చేసిండు. ఇంకొకటి ఇట్లా పక్కనే గవర్నమెంట్ ఇస్తుంది, అలాంటి లేని వాళ్ళకు ఫీజు కొద్దిగా చదువుకోవడానికి ఇబ్బంది అయితే వాళ్ళు కూడా చదివించడం కూడా జరిగింది కొన్ని పర్సనల్ గా. అన్న అట్లా కూడా చాలా వర్కులు చేసిండు అన్న నవీన్ అన్న. మరి ఇప్పుడు నవీన్ అన్న గెలిస్తే మళ్ళీ జూబ్లీస్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? 100% జూబ్లీస్ డెవలప్ అవుతుంది నవీన్ అన్న గెలిస్తే. ఇది ఖచ్చితంగా వాస్తవం చెప్తుంది. ఎందుకంటే అధికారం లేనప్పుడే చాలా డెవలప్ అయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఆయన గెలిస్తే ఆయనకు ఒక స్థాయి ఉన్నాక ఇంకెంతగానో డెవలప్ అవుతున్నచ్చు అన్న. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు ఇచ్చే పథకాలు కానీ ప్రజల్లో ఏ విధంగా వెళ్తున్నాయి? ఇగోన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నాయి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పడరాదు కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అలా అని చెప్పేసి. ఎందుకంటే ప్రజలకు వచ్చి ఏ కాలనీలో ఎక్కడ ఏ పని అయింది అనేది తెలుసుకోవాలి. హైదరాబాద్ డెవలప్ అయింది, ఎక్కడ డెవలప్ అయింది? ఇక్కడ హైటెక్ సిటీ అక్కడ ఇట్లా ఫ్లైఓవర్లో. ఇది కాదు, కాలనీ డెవలప్ కావాలి, అది చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఎన్నో కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ సార్ గారు తప్పించుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి చెయ్యమని చెప్పడం తప్పు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక డబ్బు ఆయుధానం వస్తేనే వాళ్ళు కూడా చేస్తారు కదా ఏదన్నా. ఇక మీకు 6 గ్యారెంటీలు ఇచ్చారు, మీరు చేయాలి అంటే అక్కడ నుంచి డబ్బులు వస్తేనే కదా చేసేది వాళ్ళు కూడా. ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు ఎంతో అప్పులు చేసిపోయినారు. 10 సంవత్సరాల పరిపాలన టీఆర్ఎస్ ప్రభుత్వంది ఏం చేసింది? జూబ్లీస్ డివిజన్లో ఎక్కడ ఏ ఏరియా మంచిగా ఉంది ఒకసారి చెప్పండి నాకు. ఇప్పుడు ఒక చిన్న వరద వస్తే కృష్ణనగర్ అనేది మునిగిపోతుంది. చిన్న వరద వస్తే షేక్పేట్ డివిజన్లో ఎంజీ నగర్ కాలనీ అని మునిగిపోతుంది, బృందాల కాలనీ చాలా మునిగిపోతాయి వర్షాలు వస్తే. ఏం డెవలప్ అయింది షేక్పేట్ డివిజన్లో? 3 సార్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. జూబ్లీ డివిజన్ అంతా అయినదే కదా. ఒక కృష్ణనగర్ ఎట్లా ఉంది, ఈ కాలనీ ఎట్లున్నాయి మీకు తెలుస్తుంది కదా, చూస్తున్నారు కదా మీరు కూడా. వెంకటగిరి, కృష్ణనగర్, ఇక్కడ షేక్పేట్ డివిజన్లో ఎంజీ నగర్, అక్కడ పెద్ద పెద్ద కాలనీలు వర్షానికి వచ్చి కొట్టుకోపోతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నాక కూడా ఎట్లా ఉండదు? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి అంటారు నవీన్ గారు గెలిస్తే? నవీన్ అన్న గెలిస్తే జూబ్లీ డివిజన్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి మాకు యూత్ లో చాలా ఫాలోయింగ్ ఆయనకు ఉన్నది. మహిళల సపోర్ట్ కూడా అన్నకు ఉన్నది.